ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామమున రక్షణ ధ్వని ప్రేక్షకులందరికీ, విశ్వాసులందరికీ నా హృదయపూర్వక నిండు మనస్సుతో వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు తన కృప ద్వారా సజీవుల లెక్కలో ఉంచి క్షేమంగా ఉంచి ఈ విధంగా దేవుని పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన కృప చేత ఈ యొక్క టీవీ పరిచర్యను ఇంతవరకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా అన్ని రకాలుగా బలపరుస్తూ, సిద్ధపరుస్తూ దేవుని వాక్యాన్ని ప్రజలందరి కోసమై మరి సిద్ధపరచుకోవడానికి, ఆ ప్రజలకు దేవుని సందేశాన్ని అందించడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రేమిస్తూ మరి ఈ కార్యక్రమం కోసమై ఎదురు చూస్తూ దేవుని మాటలు వినాలని ఆశతో ఉన్నటువంటి మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రార్థన అవసరతలు, మనవులు మాతో పంచుకుంటూ ఉన్నారు, ప్రార్థించమని కోరుతున్నారు. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా మీరు కూడా వ్యక్తిగతంగా దేవుని పాదాల దగ్గర ప్రార్థించండి. ఎందుకంటే దేవుడు ప్రార్థన వినే దేవుడు కదా, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి తప్పకుండా మీరు చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. కాబట్టి మీరు కూడా ప్రార్థించండి. అంతేకాకుండా ముఖ్యంగా వాక్యము మిమ్మల్ని ఏ విధంగా బలపరిచింది, వాక్యము చేత మీరు ఏ విధంగా బలపడ్డారు, దయచేసి ఆ విషయాలు మాతో తెలియచేయండి. ఎందుకంటే మరి కొంతమంది కేవలము ప్రార్థన అవసరతలకే, శరీర బలహీనతలకే ఆలోచన చేసేవారు ఉంటారు. అదేమి తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యము నిన్ను ఏ విధంగా బలపరుస్తుంది, దేవుని వాక్యము ద్వారా నువ్వు ఏ విధంగా తృప్తి చెందావు, దేవుడు ఏ విధంగా నిన్ను దర్శించాడు అన్న విషయాలు తెలియచేయగలిగితే దాన్ని బట్టి మేము సంతోషిస్తాము, ప్రభువును స్తుతిస్తాము. ఎందుకంటే ఇంత ప్రయాసం వ్యర్థం కాకూడదు అన్నది మా యొక్క ఆశ. ఎందుకంటే ఎంతోమంది ఆ దైవ బిడ్డలు చెమటోడ్చి కూలి కష్టం చేసుకొని ఆ ప్రయాసముతో వచ్చినటువంటి ఆ యొక్క డబ్బును వారు ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ డబ్బు ఉండి చేస్తున్న కార్యక్రమం కాదు. మరి దేవుని కృప ద్వారా ఇంతవరకు ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇక ముందుకు మరి ఏ విధంగా ముందుకు వెళ్తుందో దైవ చిత్తం. దయచేసి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి. తద్వారా ఇంకా ఈ పరిచర్యను ముందు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి నేటి కార్యక్రమాన్ని కూడా మా ప్రియ సహోదరులు షేరుపల్లి సంఘానికి చెందిన సహోదరి జంగర్ల భాగ్యమ్మ గారు, వారి యొక్క కుటుంబం, వారి కుమారుడు ప్రదీప్, అదేవిధంగా వారి ఇరువురు కుమార్తెలు, తన భర్త మరెంతో ఆశతో మరి మరొక కార్యక్రమాన్ని కూడా వారు స్పాన్సర్ చేయడం జరిగింది. వారిని దేవుడు గొప్పగా దీవించును గాక. ఎంతోమంది వారి కష్టార్జితంలో చేతులు చాపుతూ ఉన్నారు. నేను నిజంగా వారిని అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీరు కూడా సహకారం అందించండి. ఎందుకంటే కేవలము స్వప్రయోజనం కోసము కాదు, మరి దీంతో డబ్బు సంపాదించాలని కాదు, కానీ అవకాశం ఉన్నప్పుడే అనేకులకు దైవ ప్రేమను అందించాలి, సత్యమును తెలియచేయాలి. అదే మా యొక్క అభిప్రాయం, మా యొక్క ఆశ. దీంట్లో దురుద్దేశం లేదు, దీంట్లో మోసం లేదు. ఇది మత ప్రచారముగా ఎవరు భావించకూడదు. ఇది మత ప్రచారం కాదు. మతమునే యేసయ్య బోధించలేదు, ఆయన బోధించిందే సత్యమును బోధించాడు కదా. నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నీకు తెలిసిన సత్యం, నీవు ఏ విధంగా బాగుపడ్డావో వెళ్ళి నీ వారికి చెప్పు అన్నాడు. అంతే. మనం మేలు పొందుకున్నప్పుడు 10 మందికి మనం తెలియచేయాలి, అంతే తప్ప దీంట్లో దురుద్దేశం లేదని మరొకసారి మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం ఇంచుమించు క్రిస్మస్ నెలలోనికి దగ్గరికి వస్తూ ఉన్నాం. దేవుని కృప ద్వారా మరి ఈ సంవత్సరం ఒక చక్కటి క్రిస్మస్ గీతాన్ని కూడా మరి దైవజనులు మా ప్రియ సహోదరుడు, మా అన్నయ్య గారు రెవరెండ్ డాక్టర్ సోల్మన్ రాజు గారు ఒక చక్కటి గీతాన్ని మరి వ్రాయడము, దానికి స్వరకల్పన చేయడం జరిగింది. దేవుని కృప ద్వారా ఈ సంవత్సరం దాన్ని రికార్డ్ కూడా చేశాము. మరి దేవుని చిత్తమైతే త్వరలోనే ఆ యొక్క క్రిస్మస్ గీతం, నూతన గీతం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రార్థించండి, ఆ పాటను వినండి, మీ సంఘాల్లో నేర్పించండి. తద్వారా ఆ పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరచండి. యూట్యూబ్లో ఉంటుంది. పాస్టర్ జె విజయ్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో
సాంగ్ ఉంటుంది, దయచేసి వినండి. తద్వారా దేవుని నామానికి మహిమకరంగా మీరందరూ కూడా ఆ పాటను పాడుకోవాలి, దేవుని స్తుతించాలని దేవుని ప్రేమతో ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ మధ్యలో తరచుగా ఎబ్రీలకు రాసిన పత్రికలో నుండి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరొకసారి మరికొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆ దేవుని సేవకునిగా ప్రేరేపించబడి మీ ముందుకు వచ్చాను. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి ఇంచుమించు 23 వరకు మనము నేర్చుకుందాం. చాలాసార్లు ఈ భాగంలో నుండి మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా దీంట్లో నుండి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మరొక అంశాన్ని దీంట్లో నుండి మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుతున్నాను, జాగ్రత్త వినండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మన సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందము. చదవబడిన వాక్యమును ప్రభు మన వెనికిడిలో దీవించును గాక. ముఖ్యంగా పౌలు భక్తుడు ఇక్కడ వ్రాస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. దాంట్లో ఒక మాట, దానిని మన అంశంగా మనం ఈరోజు తీసుకొనబోతున్నాము. 20వ వచనము చివరి భాగంలో ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఈ మధ్యలో మనం ఎక్కువగా ఈ అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. గతంలో కూడా ఇజ్రాయేలు ప్రజల జీవితంలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆనాడు సినాయి పర్వతానికి వారు సమీపించడానికి వాళ్ళలో ఎటువంటి అర్హతలు యోగ్యతలు ఉండాలి, ప్రభు ఏ విధంగా వారిని సిద్ధపరిచాడు అన్న విషయాలు మనం నేర్చుకున్నాము. మరి అంతేకాకుండా ఈ రోజు కూడా ప్రాముఖ్యంగా ఇక్కడ ఒక మాట ఉంది కదా, పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఈరోజు మరి మన అంశం కూడా అదే, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉండాలి అంటే మనము ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి కదా, మనం ఏం గుర్తించాలి కదా. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉండాలంటే ప్రశ్న, దానికి మనం ఎటువంటి అర్హతలు, మనకు ఎటువంటి ఆలోచన అవగాహన ఉండాలి అన్నది ఈ భాగంలో నుండి మనం నేర్చుకోబోతున్నాం. గమనించండి, ఇక్కడ ఏమంటాడు పౌలు భక్తుడు అంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున అంటే, గమనించండి, ఇక్కడ మొట్టమొదటి విషయము మనము యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది నైనా మార్గము అన్నాడు. గమనించండి, అంటే మార్గమై ఉన్న యేసును మనం గుర్తించాలి కదా. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. అక్కడ పాత నిబంధనలో మనము ఆలోచన చేస్తున్నాము, చాలా విషయాలు మనము నేర్చుకున్నాము. పాత నిబంధనలో దేవుడు వారికి ఇశ్రాయేలు కాలంలో వారికి ఒక దేవాలయం, ఒక మందిరం కదా, ప్రత్యక్ష గుడారంను దేవుడు వారికి ఇవ్వడం జరిగింది. మరి ప్రత్యక్ష గుడారంలోనికి ప్రతి ఒక్కరు వెళ్ళడానికి అవకాశం లేకపోయేది ఆ రోజు కదా. అందులో 3 భాగాలు మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారంలో మందిరంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, చివరిది అతి పరిశుద్ధ స్థలము అన్న ఆ 3 భాగాలు మనం చూడగలుగుతాం. మొదటిది ఆవరణం, ప్రజలు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉండేది బలి అర్పించడానికి కదా. మధ్యలో పరిశుద్ధ స్థలం, యాజకులు దాంట్లోనికి వెళ్ళేవారు. అతి పరిశుద్ధ స్థలం చివరిది ఏంటి అంటే, అతి పరిశుద్ధ స్థలం ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళడానికి అవకాశం ఉండేది. అతడు కూడా ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటేనే దాంట్లోకి వెళ్ళి క్షేమంగా బయటకు వచ్చేవాడు. ఎందుకంటే అపవిత్రతతో పాపముతో ప్రధాన యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అవకాశం లేకపోయేది. వారేం చేసేవారు అంటే, నడుముకు ఒక తాడు కట్టి, ఒక గంట కట్టి మరి ఆ లోపలికి పంపించేవారు. ఆ లోపల తిరుగుతున్నంతసేపు ఆ గంటల శబ్దము వినబడేది. ఒకవేళ శబ్దము వినబడడం లేదు అంటే యాజకుడు, ప్రధాన యాజకుడు పడి చనిపోయాడు అని దాని యొక్క అర్థం.
ఎందుకంటే పాపముతో దాంట్లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. పాపి ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకోసమే తాడుతో బయటకు లాగేవారు. మధ్యలో ఒక తెర ఉండేది కదా, మనందరికీ తెలుసు. ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి అంటే మరి దృఢమైనటువంటి ఒక తెర ఉండేది, ఒక కర్టన్ ఉండేది కదా. ఇంచుమించు 1.5 నుండి 2 ఇంచుల మందము కలిగిన, థిక్నెస్ కలిగిన ఆ తెర ఉండేది. అందులోనికి వెళ్ళాలి అంటే మరి గమనించండి, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. అది కూడా పరిశుద్ధంగా ఉంటేనే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండేది. పరిశుద్ధత లేక తనలో ఏదైనా పాపం ఉంటే పడి చచ్చిపోయేవాడు. అందుకోసమే గమనించండి, యేసు ప్రభు యొక్క త్యాగము ద్వారా, యేసు ఏర్పరిచిన మార్గము ద్వారా, ఇక్కడ మనం అదే చూస్తూ ఉన్నాం. 3వ లైన్లో ఆయన శరీరము అను తెర ద్వారా. నిజంగా గమనించండి, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు, ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేసినప్పుడు జరిగిన ఒక అద్భుతాలలో ఒక అద్భుతం ఏంటి అంటే, ఆయన శరీరం ఎప్పుడైతే నలగొట్టబడిందో, ఆ శరీరము ఒక రకంగా చిరిగినట్లు అయిందో గమనించండి. ఆ మందిరంలో కూడా ఆ యొక్క ఆ అడ్డు తెర ఏదైతే ఉందో పైనుండి క్రింది వరకు చిరిగినట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర మరి చిరిగిపోవడం జరిగింది యేసు ప్రభువుల యొక్క త్యాగము ద్వారా. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అవకాశము దొరికింది. ఇక్కడ ఎంత ఆత్మీయ పాఠం ఉందో గమనించండి. దయచేసి జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఆనాడు యేసు త్యాగము ద్వారా అడ్డుగా ఉన్న ఆ మందిరంలో ఉన్నటువంటి అడ్డుగా ఉన్న తెర 2గా చిరిగిపోయింది. ఎవరైనా లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధ స్థలానికి ధైర్యంగా ప్రవేశించాలి అంటే ఇప్పుడు ఎవరు మార్గాన్ని ఏర్పరిచారు? యేసు కదా. యేసు ప్రతిష్ఠించిన మార్గము, ఆయన్నే ఆ మార్గం కదా. మరి 14వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్తలో మనందరికీ తెలుసు. నేనే మార్గము అంటాడు ఆయన. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. ఆయన ప్రతిష్ఠించిన మార్గం. ప్రతిష్ఠించిన అంటే ఆయన ప్రత్యేకించాడు, ఆయన ఏర్పరిచిన మార్గం, యేసు ఏర్పరిచిన మార్గం కదా. ఆ మార్గాన్ని యేసయ్య ఏర్పరిచాడు. గమనించండి, యేసు ప్రభు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు పరిశుద్ధ స్థలానికి. ఆనాడు ఆ యెరూషలేం మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలానికి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మన ఆత్మీయ జీవితంలో మనకు పరిశుద్ధ స్థలము కేవలం మందిరము అని కాదు, మనకు పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ పట్టణం, ఎత్తైన స్థలం, అది దేవుని రాజ్యం, పరిశుద్ధ స్థలం. ఈ లోకంలో కూడా ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు కదా. ఎవరైనా వెళ్ళొచ్చు, ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ప్రార్థించవచ్చు, డైరెక్ట్గా ఆయనను తండ్రి అని పిలవచ్చు. ఈ లోకంలో దేవుళ్ళుగా ఆరాధించబడుతున్న ఎంతోమంది ఉన్నారు, కానీ తండ్రి అని మనస్ఫూర్తిగా మరి పిలిచే అవకాశం ఎంతమందికి ఉంటుంది? ఈ మధ్యలో ఒక సాక్ష్యం విన్నాను. ఒక భయంకరమైన సాక్ష్యం కలిగిన ఒక వ్యక్తి, ఒక వ్యభిచార స్త్రీ, ఒక అన్యురాలుగా ఉన్న ఆ యొక్క స్త్రీ ప్రభువును నమ్ముకున్న తర్వాత తానిచ్చిన సాక్ష్యం ఏంటంటే, గమనించండి, నాకున్న జీవితం ద్వారా, నాకున్న చెడు జీవితం ద్వారా నేనేనాడు కూడా నేను ఆరాధించే దేవుళ్లను తండ్రి అనలేకపోయాను. ఎందుకంటే నా పాపం అంత భయంకరమైంది. కానీ నేను ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నా జీవితాన్ని క్షమించాడు కాబట్టి ఇప్పుడు నేను ధైర్యంగా ఆయనను తండ్రి అని పిలవగలుగుతున్నాను అన్నది ఆ వ్యక్తి సాక్ష్యం. గమనించండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా. నిజమే, ఈరోజు ఎవరు ఏర్పరిచారు ఆ మార్గాన్ని అంటే యేసయ్య ఏర్పరిచాడు. యేసు ప్రతిష్ఠించిన మార్గము, మనం అదే చదివాం. తన యొక్క శరీరము అను తెర ద్వారా కదా. ఆనాడు నిజమే, ఆ శరీరం ఒక రకంగా చిరిగినట్లుగా మారిపోయింది, నలగొట్టబడింది. ఆ శరీరంలో కొంచెం కూడా స్వస్థత లేదు. ఒళ్ళంతా కూడా గాయాలు, చీల్చబడ్డాయి. నాగటి చాళ్ళ వలె కొరడాలతో తన వీపంతటిని చీల్చివేశారు. ఇది కల్పిత కథ కాదు కదా, ఇది వాస్తవమైన చరిత్ర కదా. యేసు ప్రభు చరిత్రలో ఉన్నటువంటి దేవుడు కదా. గమనించండి, తన తలకు ముళ్ళ కిరీటము, తన మరి ప్రక్కలో బల్లెపు పోటు, వాళ్ళంతా కూడా మరి నాగటి చాళ్ళ వల్ల ఎక్కడ స్వస్థత కొంచెం కూడా, అనగా మరి మంచి దేహము లేకపోతే ఆ శరీరంలో మంచిది ఆరోగ్యంగా ఉన్న ఆ పార్ట్, స్థలము అంటూ ఏమీ లేదు. ప్రతీది కూడా నలగొట్టబడింది, ఒక రకంగా చిరిగిపోయింది. తన దేహం ఎట్లయితే చిరిగిపోయిందో అదేవిధంగా మందిరంలో ఉన్నటువంటి అడ్డుతెర, ప్రజలు వెళ్లకుండా కేవలం సేవకులు మాత్రమే వెళ్ళడానికి
వెళ్ళడానికి, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళే అవకాశం ఉన్న ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఈరోజు గమనించండి, క్రైస్తవేతరులుగా ఉంటున్న ఎంతోమంది కొన్ని మందిరాల్లోనికి, కొన్ని టెంపుల్స్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు, వారికి వెళ్ళడానికి అవకాశం లేదు. చిన్న కులస్తులకు మందిరంలోనికి, వాళ్ళ గుళ్ళలోనికి, దేవాలయాలలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ ఈరోజు మనం ఎంత ఘోర పాపులమైనా సరే, నువ్వెవరైనా సరే, ఎంత నీచమైన స్థితిలో ఉన్నా కదా, ఎంత ఘోరమైన పాపంలో, చెడు జీవితంలో నువ్వు నలిగిపోతున్నా, భయంకరమైన వ్యసనాలతో నువ్వు ఉన్నా, గమనించండి, తండ్రి అని పిలవడానికి, తండ్రి అని ఆయన సన్నిధికి రావడానికి నీకు అవకాశం ఉంది. నీకు అడ్డు అనేది ఏమీ లేదు. నీకోసమే ఆయన మార్గమును ప్రతిష్ఠించాడు. అందుకోసమే మొట్టమొదట ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ధైర్యంగా ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే, ధైర్యంగా వెళ్ళాలి అంటే ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి. ఏంటంటే మార్గమై ఉన్న యేసును గుర్తించాలి. ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 10:9 నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచు నుండును. ఎంత అద్భుతమైన సత్యం కదా. నేనే ద్వారం, నేనే మార్గం. 14:6 నేనే మార్గం అన్నాడు యోహాను సువార్తలో. ఇక్కడ 10:9 నేనే ద్వారం కదా, నేనే తలుపు, నేనే ద్వారం, నేనే ఎంట్రన్స్. నా ద్వారానే ఎవరైనా రావచ్చు. గమనించండి, ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు. ఈరోజు ఆయన దగ్గర రావడానికి, ఆయన ద్వారా ఆయన రాజ్యానికి కూడా వెళ్ళడానికి, ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. దైవ బిడ్డలారా, ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి. అది యేసు ప్రతిష్ఠించిన మార్గం, ప్రత్యేకించిన మార్గం. ఇది క్రైస్తవులు ఏర్పాటు చేసిన మార్గం కాదు, పాస్టర్స్ ఏర్పాటు చేసిన మార్గం కాదు ఇది కదా. అయ్యగారులు, సేవకులు, పాస్టర్స్ ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు, ఇదేది కాదమ్మా. ఇది దేవుడు యేసు ప్రభుల వారు ప్రతిష్ఠించిన మార్గం, అనగా ప్రత్యేకించిన మార్గం కదా. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని మనం చేస్తున్నాను. అది ఎటువంటి మార్గం అంట? నూతనమైన మార్గం. నూతనమైన మార్గం అంటే ముందెన్నడూ లేని మార్గం అది కదా. ముందు ఎవరు లోకంలో ఆరాధించబడుతున్న వారు ఎవరు కూడా ఏర్పరచలేని మార్గం అమ్మా. మోక్షానికి మార్గం ఎవరు ఏర్పాటు చేశారు లోకంలో? వారి దగ్గరికి రావడానికి మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు, లేకపోతే పుణ్యస్థలాలకు వెళ్ళడానికి మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈరోజు పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేసిన వారెవరు? పరలోకానికి నీకోసమై ఒక రోడ్ వే, ఒక మార్గముగా, ఒక మంచి దారిని ఏర్పాటు చేసింది ఎవరు లోకంలో? యేసు ప్రభు చెప్పింది అదే కదా. నేనే మార్గం, నేనే ద్వారం, నా ద్వారా ఎవరైనా రావచ్చు, నా దగ్గరికి ఎవరైనా రావచ్చు, నా ద్వారా ఎవరైనా తండ్రి దగ్గరికి, మోక్షానికి వెళ్ళవచ్చు అని యేసు ప్రభుల వారు ఎంత చక్కటి సందేశాన్ని, వాస్తవాన్ని, సత్యాన్ని లోకానికి తెలియజేశాడు. ఇది మనం వాడుకోవాలి. దీన్ని మతముగా ముద్ర వేసి అనవసరంగా నష్టపోకూడదు కదా. మోక్షానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు కదా. కాబట్టి సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. అది నూతనమైన మార్గం అన్నాడు. జీవము గల మార్గం కదా. జీవము గలది ఎటువంటి మార్గం? జీవము గల మార్గం ఇది. దెర్ ఈజ్ అ లైఫ్ ఇన్ హిస్ వే, రైట్. ఆయన మార్గంలో ఏముంది అంటే జీవం ఉంది. అది నూతనమైనది, ఆయన ప్రతిష్ఠించిన మార్గం కదా. ఆయన తన శరీరమును తెర ద్వారా ఏర్పరిచిన మార్గం అది. తన శరీరమును నలగొట్టి, గమనించండి, కేవలము ఆయన రక్తాన్ని చిందించడమే, లేకపోతే కేవలము ఆ కార్యమే జరిగించాడని కాదు, దేహము కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. దేహము కూడా నల్లగొట్టబడింది. దేహంలో కూడా శిక్ష అనుభవించాడు ఆయన. దేహం అంతా కూడా మరి నొప్పి చేత, భయంకరమైన వేదన చేత ఆయన మరి ఆ శ్రమను అనుభవించాడు, దాన్ని ఓర్చుకున్నాడు. ఇదంతా కూడా రక్షణ ప్రణాళికలో భాగంగానే ఆయన చేశాడు. కానీ చేతగాని వాడుగా, లేకపోతే ఆయన దాంట్లో నుండి జయించలేక, తప్పించుకోలేక, ఏం చేయలేక భరించిన శిక్ష కాదు. తన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి, ఆయన దేవుడై ఉండి, ఆయన వచ్చినటువంటి ఉద్దేశం నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో కేవలం మానవుడిగానే ఆయన ఈ లోకంలో ఆ శ్రమనంతా, దైవ మానవుడిగా శ్రమనంతా అనుభవించి, గమనించండి, మన కొరకై ఆ మార్గమును ఏర్పాటు చేశాడు. అందుకోసమే ఒక వ్యక్తి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యం కలిగి ఉండాలి అంటే మొట్టమొదట యేసును గుర్తించాలి. తర్వాత రెండవ విషయాన్ని చూద్దాం. ఇప్పుడు మనం 22వ వచనంలో, మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమయుండి. ఏం కలిగి ఉండాలి? ఇక్కడ రెండవ విషయము అర్హత అయి ఉన్న శుద్ధిని కలిగి ఉండాలి. అర్హతగా ఉన్నటువంటి
పరిశుద్ధత లేకపోతే శుద్ధి, ఆ ప్యూరిటీ, అది మన క్వాలిఫికేషన్ కదా, ఆ రిక్వైర్మెంట్, అర్హత. ఇప్పుడు మార్గాన్ని తెలుసుకున్నాం, రెండవది అర్హత తెలుసుకోవాలి కదా, అర్హత కావాలి కదా. ఏంటి అర్హత? సరే, మనం పాపులమే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రిక 3:23లో మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. అందరం కూడా పాపులమే, కానీ దైవ కార్యము, దైవ ప్రణాళిక, రక్షణ ప్రణాళిక జరిగిన తర్వాత కూడా మనం ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఉంటే గమనించండి దేవుని బిడ్డలారా, మనం దేవుని రాజ్యానికి చేరలేం. కానీ అక్కడ ఏం కావాలి? అర్హత కావాలి. ఏంటి అర్హత? శుద్ధి. ఏం శుద్ధి? చదువుదాం మళ్ళీ ఒకసారి. మన సాక్షికి కల్మషము తోచకుండున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు కలవారమై ఉండి అన్నాడు. గమనించండి, ప్రోక్షించబడిన అంటే స్ప్రింకిల్డ్. ప్రోక్షించడం అంటే ఇప్పుడు అప్పుడప్పుడు నీళ్లు మనము భోజనం చేసే ముందు మనం తినే ఆ ప్లేట్స్ ఉంటాయి కదా, కొన్నిసార్లు బఫే ప్లేట్స్ వాడుతూ ఉంటాము, కొన్నిసార్లు వాటర్ స్ప్రింకిల్ చేసి దాన్ని తుడిచి మనం చక్కగా భోజనం చేస్తూ ఉంటాం కదా. నీళ్ళుంటే చక్కగా ఎక్కువ నీళ్ళతో కడిగేవారు ఉంటారు, కొంతమంది స్ప్రింకిల్ చేసేవారు ఉంటారు. మొత్తం మీద అయితే శుభ్రం చేయాలి అన్న ఉద్దేశం. ఇక్కడ వాక్యంలో కూడా ఏమన్నాడు? ప్రోక్షింపబడిన హృదయములు, నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండా, అనగా నీ యొక్క కాన్షియన్స్, నీ మనస్సాక్షి కల్మషముతో ఉండకుండా ఉండాలి అంటే హృదయం ఏమై ఉండాలి అంటే ప్రోక్షించబడిన హృదయం కలిగి ఉండాలి అన్నాడు. ప్రోక్షించబడిన కదా, గమనించండి, కడగబడిన హృదయము, శుద్ధమైన హృదయము, శుద్ధి చేయబడిన హృదయం. 24 కీర్తన 3-4 వచనాలు కూడా మనం చాలా మాట మనం చదువుతూ ఉంటాం కదా. శుద్ధమైన హృదయం. యెహోవా పర్వతానికి ఎక్కేవారెవరు కదా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము అంటాడు. గమనించండి, ఇది అర్హత. ఒక వ్యక్తి ధైర్యంగా మనము ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి అంటే ఏం కలిగి ఉండాలి? ఆ అర్హత కలిగి ఉండాలి. ఏంటి అర్హత? శుద్ధి, చిత్తశుద్ధి ఉండాలి. అంటే మన అంతరంగంలో, మన చిత్తంలో, మన యొక్క ఇష్టాలలో, మన హృదయంలో ఏముండాలి అంటే శుద్ధి ఉండాలి. ఎటువంటి పాపం ఉండకూడదు, ఎటువంటి కల్మషం ఉండకూడదు, మంచి మనస్సాక్షి ఉండాలి, మన కాన్షియన్స్ సరైనదిగా ఉండాలి. మంచి మనస్సాక్షి అంటే తప్పు చేసినప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పే మనస్సాక్షి ఉండాలి. నువ్వు మంచి చేసినప్పుడు పర్వాలేదు, నువ్వు చేస్తున్నది సరి అయింది అని చెప్పాలి. కొన్నిసార్లు మన మనస్సాక్షి ఏ విధంగా ఉంటుందంటే గమనించండి, తప్పు చేస్తున్నప్పుడు కూడా కదా అది ఏమంటుంది అంటే పర్వాలేదులే, చాలామంది చేస్తారు కదా, నువ్వు ఒక్కడువేనా తప్పు చేసేది, అందరూ చేయట్లేదా, నువ్వు చేస్తే తప్పేముంది. ఇదేమి మనస్సాక్షి? ఇది నిర్మలమైన మంచి మనస్సాక్షి కాదు కదా. మంచి మనస్సాక్షి, మనస్సాక్షికి కల్మషము కలగకుండా ఉండాలి అంటే ఏం చేయబడాలి అంటే మరి ప్రోక్షించబడిన హృదయాలు కలిగి ఉండాలి అంటాడు. గమనించండి దైవ బిడ్డలారా. అంతేకాదు, కేవలము హృదయమే కాదు, మళ్ళీ చక్కటి మాట అన్నాడు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారం. అంటే మన దేహము కూడా ఏమై ఉండాలి అంటే కేవలము నీటితో, ఉదకము అంటే నీరు, ఆ నీటితో మరి మనము స్నానం చేయడం అది దేహానికి ఆరోగ్యానికి మంచిది. కానీ వాక్యం అనే ఉదకముతో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 25 నుండి 27 వరకు చదివితే గనక అక్కడ కూడా వాక్యం అనే ఉదకము చేత, వాక్యం అనే నీటి చేత కడగబడిన జీవితం, కడగబడిన దేహములు, అనగా దేహముతో జరిగించే క్రియల్లో కూడా శుద్ధి ఉండాలి. మన చూపుల్లో శుద్ధి ఉండాలి. ఇది దేహం. మన మాటలు, దేహం, శరీరం, మన మాటలు కూడా, మన మాటల్లో శుద్ధి ఉండాలి. మన చేతులతో చేసే పనులు అది దేహమే, అది శరీరమే. ఆ శరీర క్రియలు ఏవైతే నువ్వు ప్రజెంట్ చేస్తున్నావో, డైలీ యాక్టివిటీస్ ఏవైతే నువ్వు చేస్తున్నావో, ఖచ్చితంగా దాంట్లో ఏముండాలి అంటే శుద్ధి ఉండాలి. అర్హత అయిన శుద్ధిని మనం కలిగి ఉండాలి. మొట్టమొదట మనం ఏం నేర్చుకున్నాం? మార్గమై ఉన్న యేసును గుర్తించాలి. రెండవది అర్హత అయి ఉన్న శుద్ధిని కలిగి ఉండాలి. మూడో మాట చెప్పేసి నేను ముగించేస్తాను. మూడో మాటలో ఏమని చదువుతున్నామంటే 22లోనే మధ్యలో మనం చదివితే గనుక, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, సంపూర్ణ నిశ్చయత కలిగి. తర్వాత 23లో కూడా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. మధ్యలో ఒక మాట వచ్చింది, ఏంటి
అంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, ఆంగ్లంలో అష్యూరెన్స్ అంటారు కదా. మన యొక్క విశ్వాస విషయంలో, మనకున్నటువంటి నిరీక్షణ విషయంలో, మనకు ఒక నిరీక్షణ ఉంది కదా, ఒకరోజు ఆ దేవుని రాజ్యం, ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి, ఆ యేసును మనం ముఖాముఖిగా చూడాలి, ప్రభువుల వారిని ముఖాముఖిగా చూడాలి, ఆయనతో యుగయుగాలు ఉండాలి. అది మన నిరీక్షణ, అవర్ హోప్, క్రిస్టియన్ హోప్ కదా. దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన నిరీక్షణ, ఆ నిరీక్షణను గూర్చిన నిశ్చయత ఉండాలి, అష్యూరెన్స్, నమ్మకం, క్లారిటీ, స్పష్టత. నేను దేవుని రాజ్యానికి వెళ్తాను, నేను రక్షణ పొందాను, ఆ రక్షణను గూర్చిన నిశ్చయత మనకు ఉండాలి. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటారు. నేను నిజంగా రక్షణ పొందాను, నా పాపములు క్షమించబడ్డాయి, క్రీస్తు రక్తము చేత నా పాప జీవితాన్ని కడుక్కున్నాను, నేను కడగబడిన వాడను, నేను మారు మనసు పొందిన వాడను, నేను క్షమాపణ పొందిన వాడను, నేను పాప జీవితంలో నుండి విడుదల పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దైవ బిడ్డగా స్వీకరించబడిన వాడను, నా జీవితం మారింది, నేను రక్షణ పొందాను, నేను చనిపోతే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో, మోక్షం నేను ప్రవేశిస్తాను అనే ఆ నిశ్చయత, ఆ నమ్మకం నీకుండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఆ నిశ్చయత ఉంటే, ఆ నమ్మకం ఉంటే ఒకరోజు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి కూడా ధైర్యం ఉంటుంది. ఈరోజు నువ్వు మరణము అనగానే భయపడుతున్నావు అంటే కారణం ఏంటి? ఎందుకు భయపడుతున్నావు? దేవుని రాజ్యంలో చేరుతావు అనే నమ్మకం నీకు లేకపోతే ఖచ్చితంగా భయపడాల్సిందే. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, మనకు ఒక నిశ్చయత, ఒక అష్యూరెన్స్, ఒక నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. మూడో విషయం అందుకోసం గుర్తు చేస్తున్నాను, నిరీక్షణను గూర్చిన నిశ్చయత కలిగి ఉండాలి. మార్గమయ్యున్న యేసును గుర్తించాలి, అర్హత అయ్యున్న శుద్ధిని కలిగి ఉండాలి, నిరీక్షణను గూర్చిన నిశ్చయత కలిగి ఉండాలి. నిజమే, ఆ నిశ్చయత, ఆ అష్యూరెన్స్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఒకరోజు ఖచ్చితంగా మనం ధైర్యంగా ఆయన సన్నిధానంలో, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆశించండి. అటువంటి నమ్మకమైన జీవితాన్ని, ఒక స్పష్టత కలిగిన జీవితాన్ని జీవించండి. అటువంటి స్పష్టత, అటువంటి నమ్మకం, ఆ క్లారిటీ, నీ జీవితాన్ని గూర్చిన స్పష్టత దేవుడు నీకు ప్రసాదించునుగాక. అటువంటి దైవ కృప మెండుగా ప్రభు నీకు అందించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యాన్ని విన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకరోజు మీ రాజ్యానికి మేము ధైర్యంగా వెళ్ళాలి అంటే, మీ సన్నిధికి మేము ధైర్యంగా రావాలి అంటే, అవును ప్రభా, నిజమే తండ్రి, మార్గమై ఉన్న యేసును, మా రక్షకుణ్ణి మేము గుర్తించాలని, అర్హత అయి ఉన్నటువంటి శుద్ధిని కలిగి ఉండాలని, ఆ నిరీక్షణను గూర్చిన, విశ్వాసమును గూర్చిన నిశ్చయత మేము కలిగి ఉండాలని ఈరోజు మాతో మాట్లాడారు. అట్టి లక్షణాలు ప్రభువా, ఆ అర్హతలు వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ ప్రసాదించండి. జీవితమును గూర్చిన స్పష్టత ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. కష్టంలో, బాధల్లో ఉన్న బిడ్డలను ఆదుకోండి. మీ బిడ్డలు కూడా ప్రార్థించి విడుదల పొందుకోవడానికి, ఎందుకంటే మీ దగ్గర ప్రతి ప్రార్థనకు జవాబు ఉంటుంది. బిడ్డలు నాయన మీరు ధైర్యపరచమని, బలపరచమని, తృప్తిపరచమని నాయన నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సోదరి భాగ్యమ్మ గారు, వారి కుటుంబాన్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమెన్. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.